హలో పార్ట్నర్స్ ఆఫ్ సినిమా సత్తా వెల్కమ్ బ్యాక్. దేవర నామస్మరణ. ఇప్పుడు అందరూ ఇదే చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో, ఆ సినిమాని మార్కెట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయంలో సినిమాకి కావాల్సినంత బజ్, హైప్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తోనే తెచ్చేసినారు. 'దేవర' సినిమా గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. ఇంటే పక్కా షాక్ అయితారు. అవన్నీ మాట్లాడుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా యూ విల్ బి ద ఫస్ట్ టు వాచ్ ఇట్. అయితే ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయితుంది. ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న ఎన్టీఆర్‌కి ఏమైనా అయితది, దూరం ఎళ్ళిపోతాడు, అందరూ చచ్చిపోయారనుకుంటారు. కానీ అక్కడ జనంని కంట్రోల్‌లో పెట్టనీకి సన్ క్యారెక్టర్ చేసే ఎన్టీఆరే అప్పుడప్పుడు ఫాదర్ లెక్క డిస్‌గైజ్‌లో పోయి అందరిని భయపెట్టుకుంటా కంట్రోల్‌లో పెడుతుంటాడు. మళ్ళొచ్చి కామ్‌గా కొడుకు లెక్క భయపడుతుంటాడని. కానీ రీసెంట్‌గా ఒక యాక్టర్ 'దేవర' సినిమా గురించి ఒక విషయం చెప్పిండు. 'దేవర' సినిమాల 2 లుక్సే కాదు మీకు తెలవని ఇంకో లుక్ ఉందని. అది చూస్తే ఎవ్వరు నిద్రపోరు, థియేటర్‌లు వదిలైతే అస్సలు పోరు. అట్లాంటి లుక్ అని. ఇదే లుక్ అనిపిస్తుంది నాకు. కానీ ఈ లుక్ గాని ప్రాపర్‌గా వర్కౌట్ అయితే వేరే లెవెల్ ఉంటది. జనాలుంటారా థియేటర్‌లల్ల బట్టలు చింపుకుంటారు. కొంతమంది నెగటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇట్లాంటోళ్ళని లైట్ తీసుకోవాలి. 'దేవర' రికార్డుల మీద రికార్డులు కొట్టింది. యూఎస్ అండ్ యూకేల. నెవర్ బిఫోర్ ప్రీ బుకింగ్ సేల్స్ నడిచినాయి. కళ్యాణ్ రామ్ సార్ మాట్లాడుకుంటా 'దేవర' 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి' ఏం తక్కువ గాదు. ఎందుకంటే అంత వర్త్ హైప్ సీన్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అండర్ వాటర్ సీన్స్‌కి స్పెషల్ మెన్షన్ అండ్ స్పెషల్ షౌట్ ఔట్ ఇయ్యాలి. ఒక 40 ఫీట్ ట్యాంక్ తవ్వి అందులో మొత్తం అండర్ వాటర్ సీన్స్ అన్ని షూట్ జేసినాం. చాలా డేస్ పట్టింది షూట్ జేయనీకి. నాకైతే 'దేవర' 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కన్నా పెద్ద సినిమా అంటుండు. ఎన్టీఆర్ సార్ మాట్లాడుకుంటా ఆ షార్క్‌తోని ఒక స్పెషల్ ఇంటరాక్షన్ ఉంటది. సినిమాలో చూసినప్పుడు ఆ సీన్ ఇంటెన్సిటీ అదంతా అర్థమైతది. చాలా అండర్ వాటర్ సీన్స్ అండ్ ఫైట్స్ గూడా ఉంటాయని జెప్పిండు. 'దేవర' మీద, ఎన్టీఆర్ సార్ మీద జనాలకెంత ప్రేముందో తెలుసా? కౌశిక్ అని ఒక 19 ఇయర్స్ పోరోడు. బ్లడ్ క్యాన్సర్‌తోని బాధపడుతుండు. బెంగుళూరులో ఒక హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుండు. వాళ్ళ అమ్మతోని "అమ్మ నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నాకు 'దేవర' సినిమా చూడాలనుంది. ఇదే నా లాస్ట్ విష్ అనుకోండి" అన్నాడంట. వాళ్ళ పేరెంట్స్ తిరుపతిలో మీడియాతోని మాట్లాడుకుంటా "దేవర' సినిమా చూసేదాకన్నా నా కొడుకుని కాపాడండి అని అన్నది. ఈ విషయం అట్లా ఇట్లా ఎన్టీఆర్ సార్ దాకా రీచ్ అయ్యి, ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా అన్నీ పక్కన పెట్టి వీడియో కాల్ చేసి ఆ పోరునితోని మాట్లాడిండు. ధైర్యం చెప్పిండు. నేను హెల్ప్ చేస్తా అని మాటిచ్చిండు. ఎన్టీఆర్ సార్ అంటేనే ఎ మ్యాన్ విత్ ఎ గోల్డెన్ హార్ట్. 'దేవర' సినిమా కోసం ముంబై సముద్రంలో ఒక చిన్న కటౌట్ పెట్టినారు. సైజ్‌లో చిన్నదైనా ఎన్టీఆర్ సార్‌కుండే గంభీరత్వంతోని ఆయన మొత్తం ఆ సముద్రం నిండిపోయిండు. ఈ సినిమా కోసం 'దేవర' టీమ్ గూడా చాలా కష్టపడుతుంది. ఘోరంగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పటి వరకు బయటికొచ్చిన ప్రోమోస్ అయితే మస్తుండే. సందీప్ రెడ్డి వంగ సార్‌తోని ఒక ఇంటర్వ్యూ చేసినారు. అట్లనే సిద్దు సార్ అండ్ విశ్వక్ సార్‌తోని గూడా ఒక ఇంటర్వ్యూ చేసినారు. ఆలియా భట్ మ్యామ్, కరణ్ జోహార్ సార్‌తోని గూడా ఇంటర్వ్యూలు చేసినారు. ఇంకా చాలా ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేయలేరు గానీ, చాలా దాచామంటున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గూడా ఫిక్స్ జేసినారు. ఈ మంత్ 22కి హైదరాబాద్‌లో ప్లాన్ జేస్తున్నారంట. మహేష్ సార్‌ని చీఫ్ గెస్ట్‌గా రమ్మని కొరటాల సార్ అడిగినాడంట. కానీ వస్తాడా? రాడా? అన్న క్లారిటీ అయితే లేదు. లుక్ వైస్‌గా అవన్నీ మారినాయి గదా! ఆయన రావాలన్నా ఇప్పుడు రాజమౌళి సార్ పర్మిషన్ తీసుకొని రావాలి. ఈ సినిమా ఎవరికి ఎంత ఇంపార్టెంటో తెలవదు గానీ, కొరటాల సార్ కెరియర్‌కైతే ఘోరంగా ఇంపార్టెంట్. ఎందుకంటే 'ఆచార్య' చాలా గలీజ్ రిజల్ట్ ఇచ్చింది. చాలా డేస్ కొరటాల సార్ అందులోకేంచి బయటికి రాలే. ఈసారన్నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి కెరియర్ ఇస్తే ఇంకా మంచి సినిమాలు తీస్తాడు. రైట్ మళ్ళా. ఈ 27కి కలుద్దాం. వీలైతే అందరం బోయి సినిమా జూద్దాం. ఒక టీ షర్టో, ఒక షర్టో ఎక్స్‌ట్రా తీసుకోపోండి. ఎందుకంటే ఎట్లైనా బట్టలు జింపుకుంటాం. ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అసెంబుల్ హియర్. నేను జెప్పిందంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇది మన ఛానల్. మనం సినిమాల గురించి మాట్లాడుకోనికి మాత్రమే.